ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. అమెరికా భారత్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం జరిగింది. బిగ్ డీల్తో లాభాలున్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గతంలో మన ఉత్పత్తులపై 50% సుంకాలను విధించిన అమెరికా తాజాగా 18% తగ్గించింది. దీంతో ఇండియన్ టెక్స్టైల్స్, జ్యువెలరీ, కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతి పెరగనుంది. అలాగే ఆర్థిక వృద్ధి జరిగే అవకాశం ఉంది. బిగ్ డీల్ ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $500 బిలియన్ చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి, విదేశీ పెట్టుబడులు పెరగడానికి దోహదపడుతోంది. అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని నిపుణుల అంచనా. అగ్రరాజ్యం నుంచి సాంకేతిక సహకారం అందనుంది. సెమీకండక్టర్ల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ రంగాల్లో ట్రంప్ ప్రభుత్వం సహకారం అందించనుంది. బిగ్ డీల్ ద్వారా ఆక్వా రంగానికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. 60% పైగా రొయ్యలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అందులోనూ ఏపీ నుంచి అధిక ఎగుమతులుంటాయి. గతంలో టారిఫ్ పెంచడంతో ఆక్వా రంగం కుదేలైంది. ఇప్పుడు ఆ నష్టాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. సహనమే నేడు దేశానికి మంచి ఫలితాలను తెచ్చిపెట్టిందన్నారు మోదీ. కొన్నాళ్లుగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇండియా మాత్రం సహనంతో వాణిజ్యపరంగా లాభాలు పొందుతోందన్నారు ప్రధాని. మరోవైపు ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ మిత్రదేశం రష్యాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆర్థిక, వ్యూహాత్మక అంశాలపై భారీగానే ఎఫెక్ట్ పడనుంది. ఇకపై రష్యా చమురు ఎగుమతుల నిలిపివేత జరగనుంది. ట్రంప్ ప్రకటించిన వివరాల ప్రకారం ఇండియా రష్యా నుండి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపేయడానికి అంగీకరించింది. ఆ చర్యతో మాస్కోకు విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా తగ్గిపోనుంది. రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడానికి భారత్ను తమ వైపు తిప్పుకోవడంలో అమెరికాకు డీల్ కీలకంగా మారింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న పాశ్చాత్య దేశాల వ్యూహానికి బలం చేకూరినట్టయింది. వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడితే ఇండియా కొంతవరకు అమెరికా వైపు ఎక్కువగా దృష్టి సారించనుంది. దాంతో రష్యాపై ఆధారపడటం నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికీ డిఫెన్స్, టెక్నాలజీ, ఎనర్జీ రంగాల్లో మాస్కో సాయాన్ని తీసుకుంటోంది మోదీ ప్రభుత్వం. రష్యా మనకు పెద్ద ఆయుధ సరఫరాదారు. S-400 ఫైటర్ జెట్స్, సబ్మెరైన్లను ఇండియా పుతిన్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తోంది. వెస్ట్రన్ కంట్రీస్ రష్యా ఆయిల్పై ఆంక్షలు పెడితే ఇండియా చౌకగా మాస్కో నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అందుకే రష్యా ఆయిల్ను భారత్ పూర్తిగా వదిలేసే అవకాశం చాలా తక్కువ. అయితే ట్రంప్ బెదిరింపులతో ఏదైనా జరగవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. చైనాకు ప్రత్యామ్నాయ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలని ఇండియా చూస్తోంది. అయితే కొద్ది రోజులుగా బీజింగ్కు మాస్కో దగ్గర అవుతోంది. అందుకే వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది మోదీ టీం. పెద్దన్న అమెరికాతో చేతులు కలిపింది. రైట్, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి ఈ లేటెస్ట్ ట్రేడ్ డీల్ మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ఈ డీల్తో మేక్ ఇన్ ఇండియా ఏదైతే ప్రొడక్ట్స్కు డిమాండ్ ఏమైనా పెరుగుతుంది అని అంటున్నారు, నిజంగా పెరిగేటువంటి అవకాశం ఉంది అని అంటారా? ఎంతవరకు సాధ్యం అంటారు? ముఖ్యంగా ఏ ఏ ప్రొడక్ట్స్కు ఎక్కువగా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది? అమెరికా తోటి ఈ డీలు ఎకనామిక్గా కొంత బెనిఫిట్ ఉండొచ్చు, కానీ పొలిటికల్గా మన సావరెంటీ సరెండర్ చేసినట్లే. ఈ రెండు విధాలుగా, ఈ రెండు ఆస్పెక్ట్లో చూడాల్సిన అవసరం ఉంది.
ట్రంప్ మొన్న రెసిప్రోకల్ టారిఫ్స్ 25%, తర్వాత రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకున్నట్టుకు పెనాల్టీ ఇంకో 25%, 50% టారిఫ్లు విధించినప్పుడు మనకు ఒక $40 బిలియన్ ఎగుమతులు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని అంచనా వేశారు. దాంట్లో జ్యువెలరీస్ $12 బిలియన్, తర్వాత ఎలక్ట్రికల్స్ ఒక $9 బిలియన్, తర్వాత ఇతరత్ర స్ట్రీమ్స్ ఒక $2.2 బిలియన్, ఇట్లా ఒక $40 బిలియన్ ఎగుమతులు మనకు డిజడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల నుంచి అగ్రిమెంట్ చేసుకుని కొంత ప్రత్యామ్నాయం చూసుకున్నారు కూడా. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ చూసినప్పుడు 18% అనేది చూసినప్పుడు ఏది 18% అంటే బహుశా ఇవాళ మోడీ లేదా మంత్రులు బహిరంగంగా చెప్పటం లేదు, కానీ రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను పూర్తిగా ఆపేస్తామని నేను ఒప్పుకున్న తర్వాతనే నేను 18% తగ్గించినని ట్రంప్ డిక్లేర్ చేశాడు. దాని మీద మోడీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నోరు వెదపడం లేదు. మనం ఎక్స్పెక్ట్ చేయటమే 50% నుంచి 18% తగ్గించారంటే రష్యన్ ఆయిల్ బంద్ చేస్తున్నారు అని అర్థం మనం అనుకుంటున్నాం. మోడీ ప్రభుత్వం ఓపెన్గా ఇంతవరకు డిక్లరేషన్ చేయలేదు. అట్లాగే రష్యా నుంచి స్టేట్మెంట్, క్రెమ్లిన్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, ఇంతవరకు అఫీషియల్గా మాకేం స్టేట్మెంట్ రాలేదు అని. కాబట్టి ఇది బహుశా పెట్రోల్ ఆపేస్తేనే, రష్యా నుంచి దిగుమతులు ఆపేస్తేనే 18%కు తగ్గుతుంది. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, రాజకీయ పార్టీలు విమర్శిస్తాయని, మిత్రునికి ద్రోహం చేసిరు దూరం అయిందని ఇటువంటి విమర్శలు వస్తాయని మోడీ ప్రభుత్వం ఓపెన్గా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడున్నటువంటి అగ్రిమెంట్లో క్రెమ్లిన్ మాకు అఫీషియల్గా ఏమి ఇవ్వలేదన్నారు, మోడీ ప్రభుత్వం ఏం చెప్పట్లేదు. కానీ 15 నుంచి 18 ఎందుకు తగ్గించిందంటే పెట్రోల్ బంద్ పెడుతున్నాడు కూడా తగ్గించినని ట్రంప్ డిక్లేర్ చేశాడు. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత రెండవది, ఇలా 18% తగ్గించడం వల్ల ఇతర ఏషియన్ కంట్రీస్ నుంచి అడ్వాంటేజ్ క్రియేట్ చేశాడు ట్రంప్ అనేది భారతదేశం కృతజ్ఞత చెప్పాలనేది. అంటే పాకిస్తాన్కు 19%, చైనాకు టారిఫ్లు 34%, తర్వాత వియత్నాం తదితర దేశాలకు 20% టారిఫ్ నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి వాటికన్నా 18% అంటే వాటన్నిటికన్నా తక్కువ. కాబట్టి రిలేటివ్ అడ్వాంటేజ్ భారతదేశానికి ఇచ్చింది అమెరికా. కాబట్టి మనం ఇది ఘన విజయం అనేటువంటిది మోడీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్పెక్ట్. ఇది నిజమే. ఇతర దేశాల నుంచి ఒక అడ్వాంటేజ్ 1% తగ్గించడం వల్ల అమెరికన్ మార్కెట్లో ఇతర ఏషియన్ కంట్రీస్ ఉన్న డిమాండ్ కన్నా మన సరుకుల యొక్క డిమాండ్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. తక్కువ ధర ఉంటుంది కాబట్టి 1% డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. తర్వాత ఇక జ్యువెలరీస్ వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. తర్వాత స్ట్రిప్స్ మనం అంటే రొయ్యలు $2.2 బిలియన్ అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకున్నాం. కానీ 50% పెంచితే కూడా మన రొయ్యల క్వాలిటీ ప్రపంచంలో ఇతర దేశాల కన్నా క్వాలిటీ ఎక్కువనే కాబట్టి అదే పద్ధతిలో ఎగుమతి చేస్తున్నామని అమెరికన్ మార్కెట్ నుంచి వచ్చి న్యూస్ వచ్చింది గతంలోనే, తగ్గకుండా ఎగుమతి చేస్తున్నామని. ఇప్పుడు 18% తగ్గిస్తే మన రొయ్యల ఎగుమతులు సహజంగానే పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక అడ్వాంటేజ్ రైతులకు. ఇవి ఇప్పుడు అందుకని మనం ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్లో చూస్తే సెమీ కండక్టర్ కానీ ఇతర ఎలక్ట్రికల్ చూస్తే ఒక $9 బిలియన్ ఎఫెక్ట్ అయ్యింది అనుకున్నాం. ఇప్పుడు వాటికి కూడా అడ్వాంటేజ్ వచ్చింది. కాబట్టి ఇట్లా ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రికల్స్, తర్వాత ఏఐ, ఇతర అన్నీ కూడా ఎగుమతులు పెరుగుతాయి. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటువంటివన్నీ కూడా మనం దిగుమతి చేస్తూ మనకి ఇస్తామన్నారు. అడ్వాంటేజ్ ఈ ఎకనామిక్ ఆస్పెక్ట్. ఈ డీల్ వల్ల బెనిఫిట్ అవుతామని ఇప్పటికీ అమెరికన్ ఇండియా ట్రేడ్ మనం $86 బిలియన్ ఎగుమతి చేస్తే మనం $45 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. అంటే 86 45 అంటే దరిదాపు $130 బిలియన్ ఉంది. 2030 నాటికి ఇంకో 4-5 ఏళ్లలో అది $500 బిలియన్ ట్రేడ్ పెరుగుతుంది అనేటువంటి అంచనాతోటి ఇది అనౌన్స్ చేశారు.
ఓకే. అది పెరుగుతుందా లేదా, తర్వాత ప్రభుత్వాలు ఏ వైఖరి అనుసరిస్తాయి, ఇది అమలు చేస్తుంటే ఏం అడ్వాంటేజ్ వస్తాయి, డిసడ్వాంటేజ్ వస్తాయి, తర్వాత కొనే దేశం యొక్క డిమాండ్ ఎలాస్టిసిటీ ఎంత, సప్లై చేసేటువంటి దేశం యొక్క సప్లై ఎలాస్టిసిటీ ఎంత, ఇవన్నీ కొన్నాటి ఆధారంగా ఈ క్యాలిక్యులేషన్స్ ముందు ముందు తేలుతాయి ఎంత చేస్తుంది అనేది. ఇక పొలిటికల్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఇది సరెండర్, అమెరికాకు మనం సరెండర్ అయినట్టే. ఎందుకు సరెండర్ అయినట్టు అంటే అన్ని రకాలుగా అమెరికా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది, కానీ మనకు రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు రష్యాని వదిలేసి అమెరికాకు దరిదాపు సరెండర్ అయినట్టే. చిరకాల 70 ఏళ్ల మిత్రుడిని వదిలేసి అమెరికా పెట్టిన ఆంక్షలు, రష్యా నుంచి పెట్రోల్ కనుక కొనమని చేతులు కట్టుకొని కొనమని చెప్పేసి విని ఒప్పందం చేసుకున్నటువంటిది ఇదొక పొలిటికల్ సరెండర్. రెండవది ఇరాన్ నుంచి కూడా బంద్ చేస్తారు స్టేట్మెంట్ ఉంది అలా, ఏది ట్రంప్ యొక్క స్టేట్మెంట్. ఇరాన్ నుంచి కూడా దిగుమతులు చేసుకోరు, వెనుజులా నుంచి దిగుమతి చేసుకుంటారని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మనకు డిక్టేట్ చేస్తుండు ట్రంప్, ఆదేశాలు జారీ చేస్తుండు. ఇరాన్ నుంచి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, రెండింటి నుంచి కొనరు, వెనుజులా నుంచే కొంటారు. మన గతంలో మనం వెనుజులా నుంచి కొంటే నియంత్రణ పెట్టారు. ఇప్పుడు వెనుజులాకు అమెరికా ఆధిపత్యంలోకి వచ్చినాక అమెరికన్ కార్పొరేట్లు వెనుజులా ఆయిల్ బౌల్లో ఇవాళ పెట్టుబడులు పెట్టి వాటి బయట తీయబోతున్నారు. కాబట్టి వాళ్ళు అమ్మే పెట్రోల్ ఆయిల్ని అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా వెనుజులా పేరున్న, పరోక్షంగా అమెరికన్ కార్పొరేట్లు అమెరికా కార్పొరేట్లు వెలికి తీయబోయే పెట్రోల్ని ఇండియా కొనకపోతుంది అనేది దాని అర్థం. అవును సార్, కొన్ని దశాబ్దాలుగా మోదీ పుతిన్, భారత్ రష్యా ఈ స్నేహ సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. మొదట ట్రంప్ ఏదైతే ఈ టారిఫ్లు మీరు ఆయిల్ కనుక కొనకపోతే అక్కడ నుంచి దిగుమతి చేసుకోకుండా ఉండుంటే కనుక మీరు ఇంత ట్యాక్స్ కట్టాలి అంటే కూడా మనము వెనకడుగు వేయకుండా మిన్ను విరిగి మీద పడినా సరే మేము ఖచ్చితంగా ఆయిల్ కొనుక్కుంటాము అని తేల్చి చెప్పినటువంటి మోదీ ఇప్పుడు ఎందుకు సడన్గా అంటే 18% తగ్గిస్తామనగానే అంత సరెండర్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అండ్ మోరోవర్ ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం తగ్గిస్తే యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా, యూరప్ దేశాల వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి ఇండియా సపోర్ట్ చేసినట్టే కదా. ఖచ్చితంగా. కాబట్టి మనం ఇప్పుడు సరెండర్ అయ్యాడు అని చెప్పేసిన స్టేట్మెంట్కు అదొక ఉదాహరణ. తర్వాత మరొకటి ఇంకా అన్నిటికన్నా, ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది. అగ్రికల్చర్ కూడా ఇప్పటి వరకు ట్రేడ్ డీలు గత ఏడాదిగా కుదరకపోవటానికి మన వ్యవసాయ రంగ పాడి పరిశ్రమల్ని ఓపెన్ చేయమనేది అమెరికా ఒత్తిడి. ఇది గత 30 ఏళ్ళుగా రెసిస్ట్ చేసి వస్తున్నాం, ఏ దేశానికి మనం ఓపెన్ చేయట్లేదు. ఏదో మనం ఎగ్జామ్ చేసి ఏదైనా ఒకటి మనకు వ్యవసాయం కానీ పాడి పరిశ్రమ కానీ ఎఫెక్ట్ కాదు అనుకుంటే తప్ప, లేకపోతే మనం ఓపెన్ చేయట్లేదు. తర్వాత మన దేశంలో మరి ఇప్పటికీ 56% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. అఫ్ కోర్స్ 17% జీడిపి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దరిదాపు దేశ జనాభాలో సగ జనాభా ఇప్పటికి కూడా వ్యవసాయం మీదనే ఉపాధి పొందుతుంది, 56% ఉపాధి పొందుతుంది. అటువంటి కీలకమైనటువంటి రంగం పాడి పరిశ్రమ మేమేం సరెండర్ కావట్లేదు, లేదా మేమేం చర్చలు తీసుకోలేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్లు వస్తున్నాయి టీవీలో వరుసమట్టి. కానీ రాహుల్ గాంధీ విమర్శని లేకపోతే మోడీ పొగడ్తల్ని మనం లెక్కలో తీసుకోకుండా చూస్తే అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికన్ కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఈ డీల్ తోటి భారతదేశ వ్యవసాయ రంగం అమెరికా వ్యవసాయ రంగానికి మధ్య గ్యాప్ $1.3 బిలియన్ ఉంది. అంటే మన వ్యవసాయ పారిశ్రామిక ఎగుమతులు ఎక్కువనే, వాళ్ళ దిగుమతులు తక్కువ ఉన్నాయి. కాబట్టి అది మనకు $1.3 బిలియన్ మనం ప్లస్లో ఉన్నాం. ఇప్పుడు అది బూడుతుంది స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఆ గ్యాప్ బూడుతుందని చెప్పేసి అమెరికన్ సెంట్రల్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పేరు ఏదో మర్చిపోయా, స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? అమెరికా చెప్పేది ఏంటి? వ్యవసాయ రంగం పాడి పరిశ్రమ ఓపెన్ చేయబోతుర్రు అని. ఇది ఓపెన్ చేస్తే మన దేశంలో కొలాప్స్ అయిపోతుంది, అంతే కదా, వ్యవసాయం కానీ లేకపోతే ఇది కానీ. ఎందుకంటే ఇప్పటికే WTOలో కొట్లాడుతున్నాం మనం. మీరు యూరప్లో కానీ అమెరికాలో కానీ 50% రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు. మీరు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించి ఉత్పత్తి చేసేది మా దేశానికి ఎగుమతి చేస్తే, మా దేశంలో పేద దేశం మేము రైతులకు సబ్సిడీ ఇవ్వలేము, ఏదో ఎరువుల కింద విత్తనాల కింద అటువంటి సబ్సిడీలు తప్ప మేము మీలాగా ఇవ్వలేము. కాబట్టి మేము ఓపెన్ చేయమని చెప్పేసి గత 30 ఏళ్ళుగా పోరాడుతున్నాం.
ఇప్పుడు రైతులకు ఇచ్చే సబ్సిడీ, ఖర్చుల సబ్సిడీ 50% యూరోప్, అమెరికా ఇచ్చే సబ్సిడీ ఇచ్చి వాటిని మనం దిగుమతి చేసుకుంటే ఈ దేశంలో ఏ వ్యవసాయ ఉత్పత్తి, ఏ పాడి ఉత్పత్తి నిలబడలేవు. వాళ్ళ చీప్ రేట్లో మన దేశంలో అమ్ముకుంటారు. కాబట్టి మన రైతాంగం, మన పాడి పరిస్థితి మీద ఆధారపడిన రైతాంగం కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉందని ఏనాటి నుంచో ఘాట్ ఒప్పందం నాటి నుంచి ఇప్పటి వరకు కూడా 95లో WTO ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా దరిదాపు 30 ఏళ్ళ నుంచి మనం పోరాడుతున్నాం. తర్వాత రైతాంగం మిగతా అటువంటి ఇది ఎదుర్కొంటున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఏయున్నా రైతాంగ ఒత్తిడి ఎదుర్కొని వాటిని అలో చేయట్లేదు. ఇప్పుడు ఈడీల ద్వారా కూడా మేము చేయట్లేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్లు వస్తున్నాయి టీవీలో. కానీ అమెరికా సెంట్రల్ మినిస్టర్ ఇది ఊడబోతుంది, ఇద్దరి మధ్య గ్యాప్ ఊడబోతుంది, మా ఎగుమతులు తక్కువనే, ఇండియా దిగుమతులు తక్కువనాయి, మేము ఇది ఊడ్చుకోకపోతున్నట్టే దాని అర్థం ఏంటి? మనం అలో చేస్తున్నట్టే. కాబట్టి ఇది కూడా సరెండర్లో ఒక భాగం. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ప్రయోజనాలే తమకు ముఖ్యం అని చెప్తూ ఉంటుంది అని ఇప్పుడు స్టేట్మెంట్ వస్తుంది. కానీ నేను చెప్పేది అందుకే ప్రధానమంత్రి స్టేట్మెంట్, రాహుల్ గాంధీ స్టేట్మెంట్ లెక్కలోకి తీసుకొట్టా నేను. రాహుల్ గాంధీ సరెండర్ అయ్యిందని స్టేట్మెంట్ ఇస్తుండు, ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్లో గందరగోళం అవుతుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మేము రైతుల ప్రయోజనాలు కాపాడుతాను వస్తుంది. ఈ రెండు నేను కన్సిడర్ చేయట్లేదు. ఈ డీల్ సందర్భంగా ఇచ్చినటువంటి అమెరికన్ స్టేట్మెంట్లు, అమెరికన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్, అమెరికన్ మినిస్టర్ల యొక్క స్టేట్మెంటే ఇవాళ నేను కన్సల్టేషన్ తీసుకుంటున్నాను. కాబట్టి ఈ గ్యాప్ ఉడ్చుకోబోతున్న వ్యవసాయ రంగంలో గ్యాప్ అంటే సరెండర్ ఓపెన్ చేస్తున్నట్టే. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ఇవాళ మనం అనుసరిస్తున్నటువంటి దానికి కొత్త రూపాలు ఈ డీల్లో ఉన్నాయి. మరి రేపు ఇంకా వివరాలు బయటకు వస్తే ఇప్పటికి ఇంకొక స్టేట్మెంట్ ఇంకొక పొలిటికల్ పార్టీ ఇచ్చింది. అసలు ఓపెన్నెస్ లేదు. శశి థరూర్ అన్నాడు, అసలు ఓపెన్నెస్ లేదు ఈ అగ్రిమెంట్ సంతకం చేసేందుకు. అకస్మాత్తుగా రాత్రి మోడీ సంతకం చేస్తాడన్న విషయం దేశంలో ఎవరికి తెలియదు. సంతకం చేశాడు కాబట్టి ఓపెన్నెస్ లేదు దీంట్లో, ఈ డీల్లో అని ఆయన ఒక స్టేట్మెంట్ తెచ్చాడు. ఇంకా మోడీకి ప్రతికూల స్టేట్మెంట్ ఎందుకు ఇట్లా సరెండర్ అయ్యారంటే అది మనం ఎనలిస్ట్గా చెప్పకూడదని ఏపీ స్టీల్ ఫైల్స్ ఉన్నాయి, ఈ ఫైల్స్లో మోడీ పేరు వచ్చింది. అది అమెరికా బయట పెడితే మోడీ మొత్తం దెబ్బతినిపోతాడు. కాబట్టి ట్రంప్ బెదిరించుండు, నేను వీటిని బయట పెడతాని, అధిక సంతకం పెట్టండి అని ఇంకో విమర్శ వస్తుంది. అది ఏపీకే ఫైల్స్. ఆ ఏపీకే ఫైల్స్ ను బయట పెడతారంటే భయపడి షేక్ అయ్యి సంతకం పెట్టండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వస్తా ఉంది. అది మనం ఇప్పుడే పాజిటివ్ గా నెగిటివ్ గాని కామెంట్ చేయలేము, ఎందుకంటే మీడియాలు అనేక వస్తుంటాయి, వాటిని బట్టి అనలైజ్ చేయకూడదు మనం. కాబట్టి ఏది నిజం అనేటువంటి మనకు ఇంకా రేపటికల్లా ఈ విషయాలన్నీ బయటకు వస్తే గానీ మనం ఇంకా పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ లో ఈ డీల్ యొక్క ఇంపాక్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్ ఒకవైపు, పొలిటికల్ సావరెంటీ ఇంపాక్ట్ ఒకవైపు మన దేశం మీద ఉండేటువంటి అవకాశం ఉంది. సార్, అయితే ఈ అమెరికాకు మనం దగ్గర అవ్వడం వల్ల జియో పాలిటిక్స్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందంటారు? అంటే రష్యా నుంచి S-400 అలాగే సబ్మరైన్స్ వంటి యుద్ధ ఆయుధాలు మనం కొనడం తగ్గుతుందంటారా? ఇప్పుడు సరెండర్ అయితే శత్రువు కూడా మన దేశానికి రాడుగా. కాబట్టి మరి అమెరికాకు ఈ అగ్రిమెంట్ చేసుకుంటే ఇండియాకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉందా? మేము పాకిస్తాన్కు సహాయం చేయమని అంత ప్రజలే ఇండియా చేయగలిగిద్దా? మరి పాకిస్తాన్కి అలాగే ఆయుధాలు సప్లై చేస్తుంటే మనం అమెరికా పద్ధతి ప్రకారమే నడవాలా? మనకు ఆల్టర్నేటివ్ లేదా? ఇవన్నీ క్వశ్చన్సే. తర్వాత రెండవది, ఏకధ్రువ ప్రపంచం నుంచి మనం సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినాక ఏకధ్రువ ప్రపంచం ఏర్పడబోతుందని చెప్పేసి భయపడ్డాం, ప్రపంచం అంతా భయపడింది. కానీ భయపడడానికి భిన్నంగా చైనా దానికి ఎదురొడ్డి నిలబడింది, అమెరికాకి ఎదురొడ్డి నిలబడింది. ఎందుకంటే అది కూడా ఒక $20 ట్రిలియన్ ఎకానమీ కావటం, దానికి కూడా కొన్ని మిత్ర దేశాలు ఉంటాం, దాంతో కూడా ట్రేడ్ అవసరాలు ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఇతర దేశాలు ఇంటర్నేషనల్లో ఏ దేశాలతో పోల్చినా మనకు తక్కువ ధరలకు ఇచ్చేది చైనానే. కాబట్టి ఆ మధ్య గాల్వన్ ఘర్షణల నాడు కూడా మనం ట్రేడ్ తగ్గించుకోలేదు. ఇద్దరి మధ్య దరిదాపు మనం $20 బిలియన్ ఎగుమతి చేసుకుంటే $120 బిలియన్ చైనాకి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే అది కూడా దరిదాపు $140 బిలియన్ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి
ఈ విధమైనటువంటి స్థానంలో ఉండి మన అకస్మాత్తుగా జారిపోయినమా దీంట్లో నుంచి. ఉమ్, గతంలో గతంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ అణు ఒప్పందం చేసుకున్నప్పుడు అమెరికా ధృతరాష్ట్ర కవిలోకి ఇండియా పోయిందని చెప్పేసి ఆనాడు ప్రభుత్వమే మారే పరిస్థితి ఏర్పడింది. ఆ, వామపక్షాలు యూపీఏ 2కు ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఆనాటి డీల్ నుంచి ఇప్పుడు ఈ డీల్కి వచ్చి, ఈ అగ్రిమెంట్కి వచ్చే వరకల్లా మరింత సరెండర్ అయినవా? గత ఏడాదిగా చెప్పిందంటే మేకపోతు గాంభీర్యమేనా? ఉమ్. ఏది ట్రంప్కి ఎదురొడ్డి నిలబడుతున్న మోడీ అనుకున్నదంతా ఒట్టిదేనా? ఇవన్నీ కూడా రేపెళ్ళేంటి చర్చల్లో మనం ఇంకా లోతుగా అనలైజ్ చేయవచ్చు. సో ఏదేమైనా రష్యా భారత్ స్నేహ సంబంధాల మధ్య చిచ్చు పట్టడంలో ట్రంప్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్ని అప్పర్ హ్యాండ్ చేయడానికి యూరప్, అమెరికా విశ్వ ప్రయత్నం చేసింది. రష్యా ఎదురొడ్డి నిలబడబట్టి అది ఆగిపోయింది. ఇప్పుడు దరిదాపు మనకు రష్యాకు $64 బిలియన్ ట్రేడ్ ఉంది. అవును. దాంట్లో రష్యన్ ఎగుమతులు $60 బిలియన్ ఉంటే మన ఎగుమతులు $4 బిలియన్ ఉన్నాయి. ఈ $60 బిలియన్ ట్రేడ్ ఎందుకు పెరిగిందంటే యుక్రెయిన్ వాటి దాడి చేసిన తర్వాత రష్యా డిస్కౌంట్ రేట్కు మనకు సప్లై చేసింది. దానివల్ల మనం ఎక్కువ దిగుమతులు చేసుకున్నాం. అందుకని దిగుమతులు $60 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు రష్యాకు మనకు మధ్య అదర్ దాన్ ఆయిల్ ట్రేడ్ లేదా డిఫెన్స్ ట్రేడ్ తప్ప మిగతా ఏం లేవు. మనకు రష్యా నుంచి కొనేయి, మన నుంచి వాళ్ళు కొనేయి, మిగతా ఏం లేవు. కేవలం $4 బిలియన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ $60 బిలియన్ ఎక్కదంటే మనం డిస్కౌంట్ రేట్కి ఆయిల్ కొన్నాం. కాబట్టే ట్రేడ్ పెరిగింది. ఇప్పుడు అది బదిలీ చేస్తే మళ్ళీ కేవలం ఇక డిఫెన్స్ డీల్ కూడా పూర్తిగా రష్యా మీద ఆధారపడలేదు. టెక్నాలజీస్ మారుతా ఉంటే షిఫ్ట్ అవుతా ఉన్నాం. తర్వాత అమెరికా ఒత్తిడి మేరకు కూడా కొంత షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు మన డిఫెన్స్ ఇంపోర్ట్స్లో రష్యా షేర్ 70% ఉండేది. ఇప్పుడు రష్యా షేర్ 30 ఉంది. మిగతా ఎటు షిఫ్ట్ అయిందంటే ఒక 26% ఫ్రాన్స్కు షిఫ్ట్ అయినాం. మనం అక్కడి నుంచి రఫేలు ఇతర ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాగే 3% అమెరికా నుంచి, 17% అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇతర దేశాల గురించి బ్రిటన్తో కూడా కొన్ని డీల్స్ ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్ డీల్ ఇదివరకు దాకా కేవలం మొత్తం రష్యా మీద ఆధారపడి లేవు. కాబట్టి మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో రాను ఈ సిస్టమ్ అంతా మారిపోబోతుంది. మనం అమెరికాతో దగ్గరగా ఉందాం, తర్వాత రష్యా, చైనా దగ్గర అవుతున్నాయి. కాబట్టి మనం రష్యాని నమ్మిందనక అమెరికాని నమ్ముకుందాం అనేటువంటి లాంగ్ టర్మ్ గోల్, ఏదైనా పొలిటికల్ గోల్ ఉందా అనేది కూడా ఇప్పుడు అంటే రష్యా చైనా దగ్గర అవడం వల్ల చైనాకు ఆల్టర్నేట్ గా మన భారత్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏమన్నా మారబోతుందంటారా? ఇప్పుడు ఇదంతా ప్రో అమెరికా వాళ్ళు చేసేటువంటి ప్రచారాలండి. ఎందుకు ప్రో అమెరికా చేసే ప్రచారాలంటే ఈ మధ్య గత 2 ఏళ్లుగా చైనా నుంచి మొత్తం మన దేశాల్లో వాలిపోతాయి ఇండస్ట్రీస్ అన్నారు. పరిశ్రమలు మొత్తం గత 2 ఏళ్లుగా పరిశ్రమలు మొత్తం కూడా భారతదేశం రాబోతుంది, మన భారతదేశం బెనిఫిట్ పోగబోతుంది అని ఓదరగొట్టారు. అది అబద్ధం అని తేలింది. ఏం రాలేదు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అడ్వాంటేజ్గా అన్ని ఉంటేనే వస్తాయి. ఇప్పుడు నేను తిప్పలు పెట్టినంత మాత్రం అవతలోడికి దగ్గర కాడు, అవతలోడు కూడా మంచివాడని తెలిస్తేనే, అవతలోడు కూడా అన్ని సౌకర్యాలు ఇస్తామంటే తేలింది. అట్లా సక్సెస్ కాలే ఈ 2 ఏళ్లల్లో, గత 2 ఏళ్ల నుంచి జరిగినటువంటి ప్రచారం. తర్వాత అమెరికాకు మనం ఆటమిక్ అగ్రిమెంట్ చేస్తే మన దేశం రెన్యూబుల్ ఎనర్జీలో చాలా పెరుగుతుంది అనుకున్నాం. కానీ ఇవాళ మనది 2047 దానికి మొన్న బడ్జెట్లో 100 గిగావాట్స్కు మనం చేరుకోవాలి అనేది బడ్జెట్లో పెట్టారు. కానీ ఇవాళ మన ప్రొడక్షన్ కెపాసిటీ 8 గిగావాట్సే ఆటమిక్ ఎనర్జీ, ఓన్లీ 8 గిగావాట్స్. మరి అణు ఒప్పందం ఎప్పుడు చేసుకున్నాం మనం అగ్రిమెంట్? యూపీఏ 2 గవర్నమెంట్ అప్పుడు చేసుకున్నాం. 12 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి అదేం పెరగలేదు. అందుకని అన్ని నిజాలు అంటే దేనికి ప్రో ఉన్న వాళ్ళు దానికి ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని బట్టి మనం అనాలిసిస్ చేస్తే రాంగ్ ట్రెండ్లో పోతాం. తర్వాత అమెరికా నుంచి ఎఫ్డిఐలు మొత్తం వాలిపోతాయి అంటున్నాం. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ సమర్థించే వాళ్ళు ఇప్పుడు టీవీలో స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఏది అమెరికా నుంచి, మీరు అడిగారు క్వశ్చన్, అమెరికా నుంచి బాగా పెట్టుబడులు వస్తాయని. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 2025 లెక్కల ప్రకారం 2% ఎఫ్డిఐలు వస్తుంటే 1.3% ఎఫ్డిఐ లేచిపోతున్నాయి. అంటే 1.2
మనకు వచ్చేటువంటి 2% చొప్పున గ్రో అవుతుంటే పోయి 1.3% చొప్పున వెళ్ళిపోతున్నాయి బయటికి. అంటే నికరం 0.7 మాత్రమే ఎఫ్డిఐలు ఉంటున్నాయి. ఇది ఏమిటి, దీని అర్థం ఏమిటి అంటే ఇతర దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఎఫ్డిఐలకు ఉంది. అది మార్కెట్ టర్మ్స్ ఆఫ్ ట్రేడా, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషనా, లేదా మన దేశంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డరా, ఇటువంటివన్నీ కూడా మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయి దోహాలు కానీ మిగతా చోట్ల అనేక చోట్ల బతిమలాడుతున్నారు మా దేశానికి రండి. ఎంఓఏలు కుదుర్చుకొని వస్తున్నారు. కానీ ఎంఓఏలు రియల్ అయ్యే వరకల్లా చాలా తక్కువ రియల్ అవుతున్నాయి. అంటే పెట్టుబడులు చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకని అవన్నీ ఎడిపోతున్నాయి అంటే ఇంక ఇతర దేశంలో అడ్వాంటేజ్ ఉంటామో, లేదా మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో అడ్వాంటేజెస్ ఉంటామో, లేకపోతే లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉంటుంది అనుకోవటమో, లేకపోతే ఈ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ లేవు అనుకోవటమో, ఇటువంటివన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎఫ్డిఐని. కేవలం మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం అంటేనే ఉరికి రావు. ఇవి కూడా చూసుకుంటాం. తర్వాత ఎగుమతులు, ప్రాఫిట్ రేటు, కస్టమర్స్ చాలా ఉన్నాయి. సార్ అలాగే స్టాక్ మార్కెట్ కూడా వేగంగా రికవరీ అయింది ఈ డీల్ తర్వాత చూస్తే. దాదాపుగా 2000 పాయింట్లు పైగా పెరిగింది. మరి అలాగే గోల్డ్, సిల్వర్ పైన కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఎగుమతులు చేసేటువంటి దరిదాపు ఒక 10-12 సెక్టార్స్ ఉన్నాయి. ఈ 12 సెక్టార్స్ యొక్క ఎగుమతులకు ఫ్రీ అయింది. ఇక నియంత్రణ లేవనగానే ఖచ్చితంగా ఎగుమతులు పెరుగుతాయి కాబట్టి వాటి షేర్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, అది ఎక్స్పెక్టెడే. స్టాక్ మార్కెట్ పెరిగి డాలర్ బలపడితే బంగారం లేదా ఇతర రేట్లు తగ్గుతాయండి. ఒకటే సూత్రం. వాటికి చాలా కారణాలు ఉన్నాయి మన దేశంలో. మళ్ళీ అది ఒక పార్ట్. ఏది ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, తర్వాత కరెంటు ట్రేడు, తర్వాత క్యాపిటల్ అకౌంట్లో ట్రేడు, ఇవి చాలా ఉంటాయి. అదొకటి. రూపాయి విలువ కూడా కొంతకాలంగా తగ్గుతూ వస్తుంది, పడిపోతూ వస్తుంది. సో ఇప్పుడు మరి ఏమన్నా ఇది స్ట్రెంథెన్ అయ్యేటువంటి అవకాశం ఉందా? మన దేశానికి డాలర్స్ ప్రభావం పెరిగితే ఖచ్చితంగా మనం సర్ప్లస్ ఉంటాం కాబట్టి సహజంగానే బలపడుతుంది. ఓకే. అట్లా కాదు, మనకు ఇప్పుడు గత ఏడాదిగా సుమారు 30-40 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది డాలర్. కాబట్టి అట్లా కాకుండా మనమే ప్లస్లో ఉంటే బలపడుతుంది, రూపాయి బలపడేటువంటి అవకాశం. పర్టికులర్గా ఒకటే సూత్రం అండి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ బలంగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువ అయితే రూపాయి బలపడుతుంది. ఎందుకంటే అంటే దాని అర్థం ఏంటంటే మన నుంచి ఇతర ఇంపోర్ట్ చేసుకుంటారంటే మన రూపాయలు అవసరం. మన రూపాయలకు డిమాండ్ ఏర్పడిందంటే మన రూపాయలు బలపడుతుంది. మనం ఫారిన్ కరెన్సీ డిమాండ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతర కరెన్సీకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మన రూపాయి బలపడటం లేదు. కాబట్టి ఇది ఒక క్రైటీరియా, ప్రైమ్ క్రైటీరియా. ఇటువంటి చాలా ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.